లభించే లడ్డు వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఈ లడ్డు వివాదం రాజకీయాల దగ్గర నుంచి సినీ రంగానికి కూడా వెళ్ళింది. అయితే మరొక్కసారి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ కూడా మరొక ట్వీట్ చేశారు. ఉత్తుత్తి సారీలు చెప్పించుకోవడం వల్ల వచ్చి ఆనందం ఏంటో అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మరొక పక్క రోజా నేను ఏదైతే పోల్ పెట్టారో ఎవరి పాలన బాగుంది, లడ్డులో తప్పు ఎవరిది అనేది అగైనెస్ట్గా జగన్కి పూర్తి స్థాయిలో ప్రజలు చెప్పడం ద్వారా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కూడా రోజా తీసేయడం జరిగింది. మొత్తానికి ఇటు సినీ రంగంతో పాటు రాజకీయ నేతలను కూడా ప్రజలను కూడా ప్రతి ఒక్కరి అటెన్షన్ అయితే ఈ లడ్డు వివాదం గ్రాప్ చేసిందనే చెప్పాలి. రఫీ గారు, అయితే లడ్డు అంశానికి పక్కన పెడితే శ్రీవారి ఆస్తులకు సంబంధించి టోటల్ గా పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మరొక అంశాన్ని కూడా రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు లడ్డు విషయంలోనే ఇంత అవినీతి అక్రమాలు జరిగాయి అంటే శ్రీవారికి సంబంధించి నగల విషయంలో కానీ నగదు విషయంలో కానీ అసలు అవన్నీ ఉన్నాయా లేవా, లెక్కలు ఉన్నాయా అంటూ ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయవలసిన అవసరం ఉంది అంటూ ప్రస్తుత ప్రభుత్వం అడుగుతూ ఉంది. మరి అసలు అక్కడ నిజంగానే ఉన్నాయంటారా? దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రస్తుత ప్రభుత్వం? ఇప్పుడు ఇది చెప్పే ముందు ఒక మాట చెప్తా. చెప్పండి. వీళ్ళు అధికారంలో రావడంతోనే సుబ్బారెడ్డిని ఎప్పుడైతే చైర్మన్ గా వేశారో అప్పుడే కర్ణాటక నుండి వస్తున్నటువంటి నందిని నెయ్యి సప్లైని ఆపేశారు. అది ఏళ్ల తరబడి కర్ణాటక నుండి ఆ నెయ్యి వస్తున్నది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. అందులో ఎటువంటి కల్తీ కలపడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో ఇంకా తక్కువ ధరకి సప్లై చేస్తా ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో ధర పెంచుతామని చెప్పి వాళ్ళు అడిగారని, అందుకనే మేము తీసేసామని వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే నందిని సప్లైని ఆపేశారో ఇతర కంపెనీల దగ్గర నుంచి తీసుకోవటం మొదలు పెట్టారో 319 రూపాయలు కానీ 320 రూపాయలు అప్పటి నుండే కల్తీనయ్యి స్టార్ట్ అయింది. లడ్డూలో నాణ్యత పోయి ఫంగస్ చేరటం స్టార్ట్ అయింది. ఆ లడ్డు తిన్న వాళ్ళకి విరోచనాలు వాంతులు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఎగ్జాంపుల్ నేనే, మా అపార్ట్మెంట్ లో ఒకళ్ళకి మ్యారేజ్ తిరుపతిలో జరిగితే వాళ్ళు 2-3 రోజుల తర్వాత నాకు ఒక లడ్డు ఇచ్చారు. నేను తిన్నాను. పొద్దునే నాకు విరోచనాలు స్టార్ట్ అయ్యాయి. ఆ లడ్డూలో ఫంగస్ ఉందన్నమాట. నాణ్యమైన నెయ్యి, నాణ్యమైనటువంటి జంతువులు ఎప్పుడైతే వేయరో 2-3 రోజులకే ఫంగస్ ఏర్పడుతుంది. వీళ్ళు 4-5 సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి కల్తీ నెయ్యితో ప్రజల్ని మోసం చేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము నియమించిన ఈవోకి అనుమానం వచ్చి పంపిస్తే తేలింది అందులో పంది కొవ్వు గుడ్డు కొవ్వు ఉందని చెప్పి. అది వాడలేదు కదా అని చెప్పి మాట్లాడతారు. అంతకు ముందు పంపించినటువంటి కంటైనర్స్ అన్ని వాడేశారు. 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుండి జరుగుతున్న తంతే అది. కాబట్టి దీని నుండి వాళ్ళు తప్పించుకోలేరు. ఆయన ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఏమి కాదు. ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు దోషిగా నిలబడ్డాడు. అంటే ఇప్పుడు రఫీ గారు, అంటే ఇప్పుడు చెయ్యబోయే తిరుమలకు పాదయాత్రగా వెళ్తాను అని చెప్పడం గానీ, లేకపోతే 28వ తారీఖు దేవాలయంలో పూజలు నిర్వహించాలి అంటూ కూడా పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం గానీ, ఇవన్నీ కూడా నేను తప్పు చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగమే అంటారా? కేవలం ప్రజల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో చెప్పండి. ఇప్పుడు అతను ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళ పార్టీ నాయకులు ఇప్పుడెప్పుడే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు దాని మీద. ఈయన ప్రధానమంత్రికి ఉత్తరం రాశాడు. దాంట్లో సిబిఐ ఎంక్వైరీ ఈయన అడగల, మిగతా పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి. జడ్జీలను కూడా కొనేసినటువంటి సందర్భం. ఈ ముఠా సిబిఐ జడ్జిని కొనేశారు. ఎవరు? కర్ణాటక చెందినటువంటి ఉన్నాడు కదా ఐరన్ కింగ్, ఏం రెడ్డి అతను గుర్తు రావట్లేదు, బళ్ళారి రెడ్డి. ఆ జడ్జిని కూడా కొనేస్తే జడ్జి చివరికి జైలుకి వెళ్ళి
గాలి జనార్దన్ రెడ్డి. కాబట్టి ఈయన ఎందుకు అడుగుతున్నాడు, సింగిల్ జడ్జితో వేయండి లేకపోతే రిటైర్డ్ జడ్జిలో తన కొనేయవచ్చని చెప్పి. సిట్ వాళ్ళని కొనలేడు కదా, సిబిఐ వాళ్ళని కొనలేడు కదా, అందులో సిబిఐ వద్దంటున్నాడు ఈయన. మిగతా వాళ్ళతో చెప్పిస్తున్నాడు సిబిఐ అని చెప్పి. చంద్రబాబు ఎలా పోయాడు, సిట్టే వేస్తాడని చెప్పి. ఈ డ్రామాలు ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసిపోయి ఇందులో బీజేపీ వాళ్ళని కూడా లాగాలని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు. మరి ప్రధానమంత్రి, హోంమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలా, ఆర్ఎస్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలా, విశ్వ హిందూ పరిషత్ ఎలా స్పందిస్తూ చూడాలా. ఈ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందిస్తారేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇవాళ ఆయన కామగా ఉంటే సరిపోద్ది. ఎప్పుడైతే ఈ దేవాలయాల్లో పూజలు చేయమని, అలాగే ఈయన తిరుపతి కాలినడకి వెళ్తా అని చెప్పి ప్రకటించాడో, ఇంకా అది ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. ఈ రకంగా తప్పులు చేసి ఈ డ్రామా ఆడుతున్నాడు, వీళ్ళు వాళ్ళ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఈయన పిలిపించాడా దేవాలయాన్ని? దేవుడి దేవుళ్ళనే, గుళ్ళ మీద ఉన్నటువంటి దేవుళ్ళనే ధ్వంసం చేయించినటువంటి వ్యక్తి. ఆ రాముడి విగ్రహానికి తల తీసేస్తే ఇంతవరకు ఎవరిని పట్టుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కొడాలని అని చెప్తున్నాడు. హనుమంతుడికి చేయి ఇరిగితే ఏమైందయా, మళ్ళీ సిమెంట్ తో చేయి కట్టిస్తామని చెప్పేసి చులకరగా మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. రథాలు కాల్చేస్తే నోరు మెదపకుండా కూర్చున్నటువంటి వ్యక్తులు వీళ్ళు హిందూ మతం గురించి ఏదే మాట్లాడటం అంటే, జగన్ ఇందాక వెల్సన్ గారు చెప్పినట్టు ఇతనికి ఏ మతం మీద నమ్మకం లేదు. ఇతనికి ఉన్నటువంటి నమ్మకం డబ్బు, అధికారము, అదే ఆయన మతం. దానికోసమే ఆయన బతుకుతాడు, దానికోసం ఏమైనా చేస్తాడు, ఎంతకైనా బరి తెగిస్తాడు. కాబట్టి ఇతను చేసేటువంటి పాదయాత్ర వల్ల కానీ ఈ పార్టీ నాయకులు, ఈ సైకోలు, మిగతా వాళ్ళు ఆ పార్టీలో 2 రకాలుగా ఉన్నారండి. ఒక్కొక్కరుగా వెళ్ళిపోతా ఉన్నారు. రాష్ట్ర మెంబర్లు తృణప్రాయంగా వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. 3 వెళ్ళారు, ఇంకెంతమంది వెళ్తారో తెలియదు. ఎమ్మెల్సీలో ఒక 3 వెళ్ళారు. ఇక ఇందులో 2 రకాలుగా ఉన్నారు వర్గీకరణ. ఒకటి సైకో, ఇతనిలాగా సైకో మనస్తత్వం కలిగినటువంటి నాయకులు, కార్యకర్తలు, సైకో మనస్తత్వం లేనటువంటి కార్యకర్తలు, నాయకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఈ పార్టీ నుండి. ఈ కొడాలి నాని, పేరుని, తర్వాత రోజా, ఆ గుడివాడ అమర్నాథు, తర్వాత వల్లభనేని వంశీ, ఈ టైప్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే మిగులుతారు ఆ పార్టీలో. ఈయన వాళ్ళు మిగులుతారు. చివరికి ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, అవి కూడా ఉండవు. వాళ్ళు కూడా మిగలరు, వాళ్ళు కూడా దారి చూసుకుంటారు. చివరికి ఈ పార్టీ 0 అయిపోతుంది. కాబట్టి అతనికి భయం ఏర్పడింది. ఒక పక్కన అనుకోకుండా ఈ తిరుపతి సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చింది. రెండోది హైకోర్టులో ఈయన ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయన కేసుని ప్రొసీడ్ చేసుకోమని చెప్పారు. ఒక పక్కన ఇసుక, మట్టి, మద్యం ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి ఫైల్స్. ఏంటి నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన ఇక్కడ నిద్ర పట్టగా బెంగళూరులో 33 ఎకరాల్లో ఉన్నటువంటి ప్యాలెస్ లో ఉంటాం, అప్పుడప్పుడు ఇక్కడికి రావటం, వచ్చి ఏదో ఒక డ్రామా నడిపేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఆ పార్టీ అనేది ఉండదు. ప్రజలు ఓటేయమని చెప్పి ఈ పార్టీ వాళ్ళ నాయకులు కనుక రేపు పంచాయతీ లేదా స్థానిక సంస్థ ఎన్నికల్లో వస్తే వశీకరణలు తీసుకుని కొట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఓకే రఫీ గారు, మొత్తానికి